మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14 వార్డులలో నెలకొన్న మూఢనమ్మకాల భయాన్ని పారద్రోలేందుకు వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. గత 2 నెలలుగా ఈ వార్డుల్లో జరిగిన కొన్ని యాదృచ్ఛిక మరణాలతో చేతబడి, బాణామతి జరుగుతోందని, తమకు కీడు సోకిందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉదయం నుండి రాత్రి వరకు ఇల్లు వదిలి పట్టణ పొలిమేరల్లో తలదాచుకునే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై స్పందించిన జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాస్ సారథ్యంలో వైద్య బృందం రంగంలోకి దిగింది. గడప గడపకు వెళ్లి అవగాహన కల్పిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనిషిని మనిషిలా ఉండనివ్వకుండా మూర్ఖుడిగా మార్చేదే మూఢనమ్మకమని డాక్టర్ ప్రభుదాస్ స్పష్టం చేశారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే అపోహలు నమ్మకుండా వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. మరోవైపు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో వార్డు కూడలి వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇగిత సుజాత అశోక్, మైస శిరీషారవి, వైద్యులు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ మహోన్నత పటేల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ ప్రభుదాసులు ఇక్కడ మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కీడు సోకిందని, దురాత్మల ప్రభావంతో ఇక్కడ ఊరిలో అనేక మరణాలు సంభవిస్తున్నాయని ఆలోచించి కొంతమంది ఊరు విడిచి వెళ్ళడము, తర్వాత పోతే వంటల రూపంలో వెళ్ళడము, మానసికంగా భయభీతులు కలిగి జీవించడం జరుగుతుంది. ఇటువంటి ఆత్మలు, దురాత్మలు అనేటివి ఏమీ ఉండవు. ఓన్లీ జబ్బులు వచ్చేది వివిధ రూపాలలో, అది వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, ఫంగస్ ద్వారా కానీ, ఇంకా ఇతరత్ర ప్రోటోజువలు లేకపోతే పరాన్నజీవుల వల్ల వ్యాధులు సంభవించి కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తాయి. వాటిని మనము ఏం చేయలేము. కానీ మనము ముందు జాగ్రత్తతోని ఆరోగ్య జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించి జాగ్రత్తలు పాటించినప్పుడు మరణాలు సంభవించకుండా, ఒకవేళ జబ్బులు కలిగినప్పుడు దానికి సంబంధించిన డయాగ్నోసిస్ చేసుకొని దానికి సంబంధించిన మందులు వాడుకున్నప్పుడు ఈ యొక్క అనారోగ్య సమస్య నుండి తప్పించుకొని మరణం రాకుండా జాగ్రత్త పడవచ్చునని నేను తెలియజేస్తున్నాను. అందుకని ప్రజలందరూ మూఢనమ్మకాలు విడనాడి మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని మీ ఆరోగ్యాలను మందులు వాడుకుంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకొని సుఖ సంతోషాలతో జీవించాలని, మీకేమైనా అవసరతలు ఉన్నప్పుడు, మీకేమైనా జబ్బులు కలిగినప్పుడు హాస్పిటల్ను సంప్రదించి ఆరోగ్య సిబ్బందితో మీ యొక్క బాధలను చెప్పుకొని తగు మందులు వాడుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఇందు మూలంగా మీ అందరికీ, ఊరి ప్రజలందరికీ తెలియజేయుచున్నాను. ప్రతి పిఎస్సిలో 12 నుండి 14 క్యాంపులు మేము కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. అంటే దినం విడిచి దినం వివిధ గ్రామాలలో. తర్వాత పోతే ఈ యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి, దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి కూడా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఆ దోమల కుట్టకుండా ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మిగతా ఈ యొక్క టైఫాయిడ్, తర్వాత డెంగ్యూ, మలేరియా, కలరా, వాంతులు, విరేచనాలు, మామూలుగా దగ్గు, జలుబు లాంటి కూడా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని ప్రజలకు పరీక్షలు చేస్తూ, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, తర్వాత వాళ్ళకు మందులు పంపిణీ చేస్తూ వాళ్ళను జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తున్నామని, ఇందు మూలంగా మరి ముఖ్యంగా ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాధి బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం పెట్టుకుంటున్నామండి. అంతేకాకుండా కలెక్టర్ ద్వారా, డిఎంఎన్హెచ్ఓ ద్వారా కూడా జూమ్ మీటింగ్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆశాల ద్వారా సిస్టర్లను మరియు డాక్టర్లను మమ్మల్ని కూడా మా డిఎంఎన్హెచ్ఓ గారు అవేర్నెస్ను తెలియజేస్తూ ఈ యొక్క క్యాంపులు కండక్ట్ చేసుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మా డిఎంఎన్హెచ్ఓ గారు, మరి కలెక్టర్ కూడా మాకు మీటింగులు తీసుకొని మీరు ప్రజల్లో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు జాగ్రత్తగా మీరు క్యాంపులు కండక్ట్ చేయాలని మాకు తెలియజేసింది. కాబట్టి కలెక్టర్ మరియు డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశానుసారం మా యొక్క కింది సిబ్బందిని అప్రమత్తం చేసుకుంటూ మేము ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాలను
క్లినిక్లను క్యాంపులను కండక్ట్ చేస్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.